బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా లైఫ్లో మనకంటూ ఒక విలువ, మనకంటూ ఒక గుర్తింపు రావడానికి టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. కానీ అప్పటి వరకు ఓపికగా వెయిట్ చేసిన వాడు ఆ ఫలితాన్ని పొందుతాడు. ఆ ఫలితం వల్ల వచ్చినటువంటి ఆనందాన్ని, ఆ తీయటి అనుభూతి ఏదైతే ఉంటుందో దాన్ని పొందుతాడనమాట. ఫర్ సపోజ్ ఒక వాచ్ కొనుక్కుందామని చెప్పేసి మనం షాప్కి వెళ్ళామనుకోండి, టైం ఎంత అయింది అని అడగం. వెళ్ళి అక్కడ వాచ్ చూసి మనకు ఆ మోడల్ నచ్చితే, ఆ ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్ నచ్చితే, లేదంటే బాగా నచ్చింది అనుకోండి, ఈ వాచ్ కాస్ట్ ఎంత అని అడుగుతాం కానీ టైం ఎంత అని అడగం కదా. అదే ఆ వాచ్ చేతికి పెట్టుకున్నప్పుడు ఎవరైనా మనల్ని వచ్చి టైం ఎంత అయింది అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ మన మోడల్ అది నచ్చితే, ఆ తర్వాత వాళ్ళతో కాన్వర్జేషన్స్ పెరిగితే అప్పుడు వాచ్ ఎక్కడ కొన్నారు, వాచ్ చాలా బాగుంది, కాస్ట్ ఎంత అయింది, ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట క్వశ్చన్స్. ఫస్ట్ వాచ్ని చూడంగానే సహజంగా మన దగ్గర వాచ్ ఉందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి, టైం ఎంత అయింది బాబు, టైం ఎంత అయిందమ్మా అని చెప్పేసి ఇది మాత్రమే అడుగుతారు. అంటే ఆ వాచ్ అనేది షాప్లో ఉన్నప్పుడేమో దాని కాస్ట్ని అడిగారు, అదే వాచ్ చేతికి ఉన్నప్పుడేమో దాని టైంని అడిగారు. అంటే అది దేనికోసం అయితే సృష్టించబడిందో ఆ టైము అనేది, ఆ విలువ, ఆ గుర్తింపు దానికి రావటానికి ఒక పర్టికులర్ టైం తీసుకుంది అనమాట. అర్థమవుతుంది కదా. అలాగే మనిషికి కూడా ఏదైనా ఒక పని చేసినప్పుడు, అరే మనం ఇంత కష్టపడుతున్నాము, మనకి ఎలాంటి పేరు రావట్లేదు, మనకి ఎలాంటి గుర్తింపు రావట్లేదు, వెట్టి చాకరీ చేస్తున్నాం కానీ ఇక్కడే ఉండిపోతున్నాం, ఇలాగా డిసప్పాయింట్మెంట్గా చాలాసార్లు చాలా విషయాల్లో ఫీల్ అవుతారు. కానీ ఖచ్చితంగా ప్రతి దానికి ఒక టైం ఉంటుంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు నీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది, నీ కష్టానికి తగిన గుర్తింపు అనేది, నీ కష్టాలను ఎప్పుడు కూడా పోదు, వృధా అవ్వదు అనే సంకేతం ఖచ్చితంగా నీకు లైఫ్లో వచ్చి తీరుతుంది అనమాట. రావట్లేదే అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్గా కూర్చొని ఇంకా నేను ఇక్కడి నుంచి కదలలేను, ఈ పాయింట్ దగ్గర నుంచి ఎంత చేసినా వేస్ట్ అని చెప్పేసి అనవసరంగా దిగాలు పడిపోయి ముందున్నటువంటి భవిష్యత్తుని, అందమైన అనుభూతిని, ఊహకు అందనటువంటి ఆ అనుభూతిని నువ్వు డిసప్పాయింట్మెంట్గా పోగొట్టుకోకుండా ఖచ్చితంగా ఆ అనుభూతి పొందడానికి నిన్ను నువ్వు సన్నిద్ధం చేసుకొని ముందుకు సాగిపోతే నిన్ను ఆపేవాడెవడు ఉండడు, నీ గుర్తింపును ఆపేవాడు ఉండడు, నీ టైంని ఆపేవాడెవడు ఉండడు అనమాట. గుర్తుంచుకో. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేని విలువ దానికి ఉంటుంది. ఏది కూడా అనవసరమైంది, అసలు పనికిరాంది ఎక్కడా లేదనమాట. కాబట్టి ఓర్పుతో చూడడం తప్ప అంతకు మించినది ఏదీ లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ ఓర్పుతో వ్యవహరిస్తూ ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయడం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్, ఒకటి కాదు ఎన్ని తీసుకుంటే మనకు అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కలువ పువ్వు బురదలో ఉంటుంది, మరి బురదను చూసి మనం అసహ్యపడుతూ ఉంటాము, చీచా అనుకుంటా. కానీ కలువ పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం, లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పేసి ఆ బురదలో నుంచి దాన్ని తీసుకొచ్చి ఆ అమ్మవారికి పెడుతూ ఉంటాం. ఇలా ఒకటి కాదు, గడ్డి దేనికి పనికిరాదు అన్నట్టుగా దాన్ని భావిస్తూ ఉంటాము. ఆ గడ్డి మన వినాయకుడికి ఎంతో ఇష్టము, ఆ గరికతోనే ఆయన కరిగిపోతాడనమాట. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా పోతే బోల్డ్ అని ఉంటాయి. కాబట్టి అంత చిన్న గడ్డి పూజకే అంత విలువ ఉన్నప్పుడు నీకుండదా, మనిషివి నీ కష్టానికి ఉండదా చెప్పండి. కాబట్టి నిరుత్సాహపడద్దు అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.